డిఎస్సి పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ వేద కాలానంతరం వివిధ క్రతువుల్లో ఆచరణాత్మక విధులను ఆచరించిన అర్చకులు ఆధ్వర్య వేద మంత్రాలు ముఖతః కుటుంబాల్లో సంరక్షించబడడం అనేది ఋషుల కుటుంబాల సాంప్రదాయక లక్షణం. అటువంటి ఋషులు ఒకరు వామదేవ. ఎన్సిటిఈ గుర్తించిన కార్యక్రమం పూర్వ పాఠశాల విద్యలో డిప్లొమాకు దారితీసే బాల్యారంభ విద్యా కార్యక్రమం. గ్లోబల్ మానిటరింగ్ రిపోర్ట్ అందరికీ విద్య 2014 ప్రకారం యునెస్కో సంస్థ పాఠశాల బోధనలో నాణ్యత విషయంలో లేవనెత్తిన ప్రధాన ఆందోళన ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం లేకపోవడం. ప్రపంచంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమం అధికారిక విధానంగా ఉన్న మొట్టమొదటి దేశం భారతదేశం. సాక్షర భారత్ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంవత్సరం 2009. పిల్లలు మరియు వారి కుటుంబాల జీవితాలను మెరుగుపరచుటకు పనిచేసే సంస్థ యునిసెఫ్. ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ అంగీకారం 1976లో దీనిని ప్రచారం చేయడానికి, రక్షించడానికి అమల్లోకి వచ్చింది. సామాజిక భద్రత, సరైన జీవన ప్రమాణాలు మరియు శారీరక మానసిక శ్రేయస్సు కోసం అత్యధిక ప్రమాణాలు సాధించే హక్కు. క్రెడిట్ స్విస్సీ రిపోర్ట్ 2016 ప్రకారం ప్రపంచంలో అత్యధిక ఆర్థిక అసమానతలు కలిగిన దేశాల్లో భారతదేశ స్థానం 2. ఎన్సిఎఫ్ 2005 ప్రకారం అభ్యాసకులు సమూహాలుగా ఏర్పడి పనిచేయడం, ఉపాధ్యాయులు సూచనలు మార్గనిర్దేశనం చేయడం అనేది ఈ రకమైన నిర్మాణాత్మక అభ్యసన సందర్భం. పరస్పర సహకారం.